ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ 9వ రోజుకు చేరుకుంది. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు దాదాపు మరణించి ఉంటారని ఇప్పటికే అధికారుల యంత్రాంగం ప్రకటించింది. అయితే వారి మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ స్వరంగంలో ఫిబ్రవరి 22న ఉదయం 8:30 ప్రాంతంలో పైకప్పు కూలింది. దీంతో టన్నెల్లో 8 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యలు ఒకెత్తైతే ఇకపై వేసే ప్రతి అడుగు ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ నిపుణులు జీపీఆర్ టెక్నాలజీ డాపర్ల స్కానింగ్ల ద్వారా మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేపట్టారు. ఆనవాళ్లు గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ స్పీడప్ చేశారు. అక్కడ చిక్కుకున్న వారంతా సొరంగంలో 3 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. సొరంగంలో కట్టెడ్ ప్రాంతం నుంచి ఊట నీరు పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. బురద, మట్టి, రాళ్లను లోకో రైలు వ్యాగన్లో నింపడానికి అక్కడి నుంచి ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం బృందాలు నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. కార్మికులు కూరుకుపోయిన ప్రాంతాల్లో ప్రత్యక్ష కార్యాచరణను సిద్ధం చేశారు. అయితే ఇవాళ 4గురిని వెలికి తీయాలి అనే లక్ష్యంతో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ పనిచేస్తున్నాయి. దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ప్రతి షిఫ్ట్ కు 120 మంది చొప్పున 24 గంటలు పూడిక తీత చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇవాళ మాత్రం 4గురి మృతదేహాలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అటు నాగర్ కర్నూలు, నల్గొండ, హైదరాబాద్, ఏపీలోని కర్నూలు నుంచి 8 మంది ఫోరెన్సిక్ డాక్టర్లు ఘటనా స్థలానికి వచ్చారు. సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లలో మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వాళ్ల మృతదేహాలను గుర్తించుకుంటే ఫోరెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో DNA పరీక్షలకు నమూనాలు పంపిస్తారు. ఈ మేరకు అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన జరిగి నేటికి 9వ రోజు చేరుకుంది. దీనికి సంబంధించి 9 రోజుల నుంచి కూడా సహాయక చర్యలన్నీ కూడా రెస్క్యూ బృందాలని ముమ్మరం చేసినప్పటికీ కూడా లోపల ఉన్న వారి పరిస్థితి అయితే జీపీఆర్ పరికరం ఆధారంగా అయితే 4గురిని మాత్రం కనుగొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ మార్కింగ్ చేసిన వెంటనే అక్కడ నిన్నటి నుంచి అంటే ఏదైతే 2 రోజుల నుంచి కూడా ఆ తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి. ఈ రోజు ఏ క్షణమైనా కూడా 4గురికి సంబంధించి మృతదేహాలు బయటికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే యుద్ధ ప్రాతిపాదికన అయితే ఇదంతా సహాయక చర్యలను అయితే చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవైపు రోజు కూడా ఇటు మంత్రులు తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు లోపల ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులకు, రెస్క్యూ బృందాలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే జీపీఆర్ పరికరం ముందుగా 4గురిని కనుగొన్నది అది ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి కూడా ఇటు 0 పాయింట్ దగ్గర ఉంది. ఈ ఏదైతే 3 మీటర్ల లోతుల భూమి నుంచి 3 మీటర్ల లోతులో అయితే డెడ్ బాడీస్ ఉన్నట్టుగా కూడా అంటే మానవ ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా ఈ జీపీఆర్ పరికరం కనుగొన్నది. మిగతా 4గురికి సంబంధించి కూడా పార్ట్ బి ఆధారంగా టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి ఫ్రంట్ భాగంలో అక్కడ నుంచి మరికొంత 100 మీటర్ల 50 మీటర్ల దూరంలో అయితే 2, దాని తర్వాత దాని పక్కనే 2 మృతదేహ ఏదైతే మానవ ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా ఈ జీపీఆర్ పరికరం అయితే తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఒకవేళ తవ్వకాలు జరపాలంటే దాదాపుగా 20 అడుగుల లోతు కూడా బురద ఇదంతా కూడా పేరుకుపోయింది. అక్కడ తవ్వాలంటే చాలా క్లిష్ట పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. అక్కడ తవ్వడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
దానికి సంబంధించి కూడా ఒక 3-4 రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 ఆనవాళ్ళకు సంబంధించి కూడా ఈ రోజు ఏ క్షణమైనా కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి ప్రమాద ఘటన ఓవైపు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఇప్పటికీ 9 రోజులు గడుస్తుంది. ఓవైపు కుటుంబ సభ్యులంతా కూడా ఒకరొకరుగా ఇక్కడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. మొత్తానికైతే కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్లో దాదాపుగా 12 బృందాలు పనిచేస్తున్నాయి. 12 బృందాల్లో ఒకటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇటు ర్యాట్ హోల్ మైనర్స్, తర్వాత సింగరేణి, రైల్వే ఇవన్నీ కూడా అన్ని 12 బృందాలుగా కూడా పనిచేస్తున్నాయి. ఒక్కో షిఫ్ట్కు దాదాపుగా 120 మంది లోపలికి వెళ్ళి వస్తున్న పరిస్థితి, లోపలికి వెళ్ళి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రోజుకు 4 షిఫ్ట్లు మాదిరిగా ఓవైపు రెస్క్యూ బృందాలన్నీ శ్రమిస్తూనే ఉన్నాయి. మొత్తానికైతే కూడా ఈ ఏదైతే లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్తున్నారో అక్కడ నుంచి వ్యాగన్స్ ద్వారా కూడా అక్కడ ఉన్న బురద మిగతా ఏదైతే రాళ్ళు ఇదంతా కూడా వ్యాగన్స్ ద్వారా తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ లోకో ట్రైన్ లోపలికి వెళ్ళి బయటికి రావడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటలు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 12-13 కిలోమీటర్ నుంచి కూడా పూర్తిగా వాటర్ ఉంది. అక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా వాటర్లో ప్రయాణిస్తున్నారు. కొద్దిపాటి వాటర్ ఉన్నందున ఆ ట్రైన్ అదే విధంగా వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కన్వేయర్ బెల్ట్ ఒకవేళ పనిచేసినట్టయితే కన్వేయర్ బెల్ట్కి సంబంధించి ఇప్పటికీ సహాయక చర్యలని పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కన్వేయర్ బెల్ట్కి సంబంధించి పూర్తిగా కూడా అదంతా పాడైపోయిన పరిస్థితి, ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లంతా కన్వేయర్ బెల్ట్ను పూర్తి చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు తర్వాత జేపీకి సంబంధించిన కార్మికులంతా కూడా అక్కడికి వెళ్ళి కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించడానికి అయితే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఏదైతే స్పాట్ నుండి కూడా 130 మీటర్ల మేర ఈ టీబీఎం మిషన్ ఉంటుంది. ఈ మిషన్ అంతా కూడా 1500 టన్నులకు పైగా ఉంటుంది. ఆ మిషన్ నుండి యువతల భాగంలో అంటే ఏదైతే చివరి భాగంలో ఇప్పుడు 4 మృతదేహాలకు సంబంధించి కూడా ఆనవాళ్ళు దొరికాయి. మిగతావంతా కూడా మొదటి భాగంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొదటి భాగంలో ఒకవేళ అక్కడ ఉన్న బురదను, నీటిని మిగతాదంతా కూడా తీసే క్రమంలో పైనుంచి అయితే ఊపిగా వస్తున్నట్టుంది. ఇప్పటికీ కూడా నిమిషానికి 5000 లీటర్లకు పైగా కూడా వాటర్ అంతే సీఫేజ్ వాటర్ అంతా వస్తుంది. దీనికి సంబంధించి బాహుబలి మోటార్లంతా పెట్టి బయటికి డివాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా ఇప్పటికే ప్లాస్మా కటర్స్, గ్యాస్ వెల్డింగ్స్ తో అంతా కూడా కట్ చేస్తున్నారు. మొదటి భాగంలో ఉన్న ఈ ఏదైతే మిషన్ అంతా కట్ చేసి తీసే క్రమంలో కింద ఉన్న బురదను మిగతాదంతా తీస్తే అదంతా కూడా ఒక కాంక్రీట్ మాదిరి అయిపోయింది. ఎందుకంటే మీద నుంచి 2-3 సెగ్మెంట్స్ అన్ని కూడా కింద పడ్డాయి. సెగ్మెంట్స్ కి సంబంధించి ఆ సెగ్మెంట్స్ పడినప్పుడే మీద నుంచి బురద ఇదంతా కూడా వాటర్ ఇదంతా వస్తున్న పరిస్థితి. ఈ సెగ్మెంట్స్ అంతా ఒకసారి కదిపిస్తే మాత్రం ఇంకా పైనుంచి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో అని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అందుకే ముందుగా ఇక్కడున్న మానవ ఆనవాళ్ళకు సంబంధించి ఈ రోజు అయితే తీస్తారు. దాని తర్వాత అక్కడికి ఒక 3-4 రోజులు అయితే పట్టే అవకాశం ఉందన్నట్టు కూడా ఇటు అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే కూడా ఏదైతే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి కూడా సహాయక చర్యలు 9 రోజులు చేరుకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు 4 మృతదేహ ఆనవాళ్ళు వస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. 10 మంది ఫోరెన్సిక్ అధికారులు చేరుకున్నారు. ఉమర్ మహబూబ్నగర్ నుంచి, తర్వాత ఉస్మానియా నుంచి క్రిటికల్ కేర్ కి సంబంధించి కూడా ఎక్కడికెక్కడ అంబులెన్స్లను కూడా సంసిద్ధంగా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడున్న పరిస్థితికి సంబంధించి అధికారులు, మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తర్వాత రెస్క్యూ బృందాలకు కూడా లోపలున్న పరిస్థితిని అంచనా వేసి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రీనా. రైట్ సాగర్, థ్యాంక్ యూ.